నడుస్తుంది ఈ వార్త. కవితకి అరెస్ట్ అయ్యారు ఈ ఈడీ లిక్కర్ స్కామ్లో. ఈడీ వాళ్ళు ఏం చెప్పారు, దానికి సంబంధించిన వివరాలేంటి? వాస్తవంగా కవిత గారు లిక్కర్ బిజినెస్ చేయటం అనేది దురదృష్టకరం. ఆమె ఆధారాలు ఉంటేనే తప్ప ఈడీ కానీ సిబిఐ వాళ్ళు కానీ అరెస్ట్ చేయరు. ఆమె చేసిందా చేయలేదా, అది ఎన్ని కోట్ల నేరం అనేది రేపు కోర్టులో ప్రూవ్ కావాల్సి వస్తుంది. వాస్తవంగా ఆమెను చాలామంది రకరకాలుగా ట్రోల్ చేశారు. ఇతర పార్టీల వాళ్ళు, ప్రతిపక్ష పార్టీల వాళ్ళు, లిక్కర్ క్వీన్ అని, లిక్కర్ రాణి అని, ఒక మహిళ లిక్కర్ దందా చేయటం ఏంటి అనేది, లేకుంటే ఈమె ఇక ముందు బతుకమ్మను ముట్టుకుంటే బతుకమ్మ అపవిత్రం అవుతుందని చెప్పేసి అనేక రకాలుగా కవిత గారి మీద దాడి చేశాయి ప్రతిపక్ష పార్టీలు. నిజంగా ఆమె లిక్కర్ స్కామ్లో ఉన్నట్లయితే ఆ లిక్కర్ స్కామ్లో ఉన్నదా లేదా అనేది కోర్టు నిర్ధారణ చేసి కోర్టు శిక్ష వేస్తుంది. దాంట్లో ఎలాంటి అనుమానం మనకు అవసరం లేదు. అయితే దీని వెనుక రాజకీయ కుట్రలు, రాజకీయ కోణాలు ఉన్నాయా లేదా, ఇందులో బీజేపీ పాత్ర ఉన్నదని కొంతమంది, కాంగ్రెస్ పాత్ర ఉన్నదని కొంతమంది, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కవితని కాపాడుకుంటూ ఇంతకాలం నెట్టుకొచ్చింది, ఈరోజు అధికారం కోల్పోవటం వల్లనే బీఆర్ఎస్ పార్టీ మీద బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దాడులు చేస్తున్నాయి అనేది అంటున్నారు. అయితే ఒక్కటేందంటే, న్యాయ వ్యవస్థ ఎప్పుడైనా సంపన్నులకు, రాజకీయ నాయకులకు అనుకూలంగా నడుస్తుంది అనేది ప్రజల్లో ఒక అనుమానాలు ఉన్నాయన్నట్టు. ఎందుకు అంటే, సామాన్య మానవుడికి మాత్రమే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో వెంటనే శిక్షలు పడుతున్నాయి. అదే ఆర్థిక నేరస్తులకు, పెద్ద పెద్ద ఆర్థిక నేరస్తులకు, లేకపోతే రాజకీయ నాయకులు చేసినటువంటి నేరాలకు వెంటనే శిక్షలు ఎందుకు పడట్లేవు అనేది ఒక $1000 ప్రశ్న ప్రజల్లో ఉన్నది. అట్లాగే ఇప్పుడు కవిత గారు ఇది ఒక 2 సంవత్సరాల నుంచి నాంతూ వస్తున్నటువంటి వ్యవహారం అన్నట్టు, ఆవిడ లిక్కర్ కేసు అనేది. సరే, చాలాసార్లు ఇంతకుముందు ఈడీ అధికారులు వచ్చిపోయారు, లేకపోతే సిబిఐ వాళ్ళు వచ్చిపోయారు. నేను మహిళని, మా ఇంటికాడనే మీరు నన్ను ఏదన్నా ప్రశ్నలు అడిగేది ఉంటే, వివరాలు తీసుకునేది ఉంటే తీసుకోవాలి, నన్ను ఆఫీస్కు పిలిపించద్దని ఆవిడ హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ కోర్టు పెండింగ్లో ఉన్న సమయంలోనే అదే రోజు కోర్టు డిసిజన్ తీసుకునేటటువంటి సమయంలోనే ఈడీ అధికారులు వారి ఇంటికి వచ్చి ఇంట్లో అక్కడ ఉన్న వాళ్ళందరి సెల్ ఫోన్లు తీసుకోవటం, సోదాలు చేయటం, తనని అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించటం, ప్రత్యేక విమానంలో ఆవిడను ఢిల్లీ తీసుకుపోవటం జరిగింది. చూద్దాం కోర్టు ఆమెకు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తుంది, ఏ విధంగా ఆ కేసు ప్రూఫ్ అవుతుందనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అలాగే ఈ కేసులో ఫస్ట్ కవిత గారి పిఏ పట్టుబడ్డారు, అప్రూవల్గా మారారు, 40 కోట్ల స్కామ్ చేశాము అని. అప్రూవల్గా మారారా మారలేదా, అందులో నిజాలు ఎంత అంటే, ఇప్పుడు మీడియా చెప్తున్నట్టుగా లేదా రాజకీయ నాయకులు చెప్తున్నట్టుగా అది మరి ఈడీ కానీ సిబిఐ కానీ కోర్టు కానీ వాళ్ళు అప్రూవల్గా మారినట్టుగా ఇంతవరకు ప్రకటించలేదు. వాళ్ళు అప్రూవల్గా మారి ఆవిడే దీని వెనక సూత్రధారి అని చెప్పినట్టు ఉంటే, అదే నిజమైతే, అది కోర్టులో ప్రూవ్ అయితే ఆమెకు శిక్ష పడుతుంది. లేకుంటే ఆమె ఏమంటారు, బురదలో నుంచి కమలం బయటకు వచ్చినట్టుగా అంత పవిత్రంగా బయటకు వస్తుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఓకే, ఏది జరుగుతుందో మనం కొంచెం ఓపిక బట్టి చూడాలి. అసలు లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.